కేంద్రంలో కొలువు తీరిన ఎన్డీఏ సర్కార్ పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు సిద్ధమవుతుంది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం జూన్ 24 నుంచి జూలై 3 వరకు పార్లమెంట్ సమావేశాలను నిర్వహించనుంది. ఇందులో ముందుగా కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకారం ఉంటుంది. అనంతరం జూన్ 26న లోక్సభ స్పీకర్ ఎన్నిక నిర్వహించనున్నారు. అనంతరం 27న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ నెల 26న జరిగే లోక్సభ స్పీకర్ ఎన్నికలో తమ అభ్యర్థులను నిలిపేందుకు ఎన్డీఏ మిత్రపక్షాలు టీడీపీ, జేడీయూ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తమకు స్పీకర్ పోస్టు కేటాయించాలని ఈ రెండు పార్టీలు బీజేపీని కోరుతున్నాయి. కానీ ప్రధాని మోదీ మాత్రం ససేమిరా అంటున్నారు. అయినా ఇంకా టీడీపీ, జేడీయూలో ఆశలు మాత్రం చావలేదు. స్పీకర్ పోస్టు కోసం రెండు పార్టీల నేతలు లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు లోక్సభ స్పీకర్ పోస్టును ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దని ఎన్డీఏ మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూను విపక్ష ఇండి కూటమి పార్టీలు కోరుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నా, రాజ్యాంగాన్ని పరిరక్షించాలన్నా బీజేపీకి బదులు ఈ రెండు పార్టీలో ఒకరు స్పీకర్ పదవి తీసుకోవాలని సూచిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ, శివసేన, ఉద్ధవ్ వర్గం ఇదే సూచన చేయగా తాజాగా ఆప్ కూడా అదే విషయాన్ని తేల్చి చెప్పేసింది. దీంతో బీజేపీ తీసుకోబోయే నిర్ణయం కీలకంగా మారింది. టీడీపీ, జేడీయూల్లో ఒకరికి లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చేందుకు బీజేపీ సుముఖంగానే ఉన్నట్లు సమాచారం. అయితే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా జేడీయూకి చెందిన హరివంశ్ నారాయణ్ సింగ్ ఉండటంతో లోక్సభ డిప్యూటీ స్పీకర్ ను జేడీయూ వద్దంటోంది. ఈ నేపథ్యంలో టీడీపీకి డిప్యూటీ స్పీకర్ పదవి దక్కే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా లోక్సభ స్పీకర్ ఎన్నికపై కొనసాగుతున్న ఉత్కంఠ గురించి మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ రెడ్డి ద్వారా తెలుసుకుందాం. అశోక్, చెప్పండి. సో కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైంది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు, బాధ్యతలు కూడా తీసుకున్నారు. అటు 78 మంది కేంద్ర మంత్రులు కూడా బాధ్యతలు తీసుకున్నారు. సో ఇప్పుడు ఫోకస్ అంతా 18వ లోక్సభ ఏర్పాటుపై ఉంది. దాని ఈ నెల 24వ తారీఖు నాడు అది కొలువు తీరబోతుంది. సో 24 నుంచి జూలై 3 తారీఖు వరకు అటు ఉభయ సభలు, రాజ్యసభ, ఇటు లోక్సభ నడవబోతుంది. సో ఈ సెషన్లో చాలా కీలకంగా ఉండబోతుంది. ఎందుకంటే 24, 25, 26 3 రోజుల పాటు కొత్తగా ఎన్నికైన ఎంపీలంతా ప్రమాణ స్వీకారం చేస్తారు. సో దాని తర్వాత 27వ తారీఖు నాడు రాష్ట్రపతి ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ఆమె ప్రసంగం చేస్తుంది. దాని తర్వాత స్పీకర్ని ఎన్నుకుంటారు. సో ఈ రాజ్యసభ కూడా ఈ నెల 26 తారీఖు నుంచి జూలై 3 తారీఖు వరకు నడవబోతుంది. సో మొత్తానికైతే ఈ లోక్సభలో ఈ సెషన్, పార్లమెంట్ సెషన్ అత్యంత కీలకంగా కాకపోతుంది. ఒక పక్క స్పీకర్ని ఎంచుకోవడం, డిప్యూటీ స్పీకర్ని ఎంచుకోవడం, ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయడం, దాని తర్వాత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఏదైతే ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిందో కేంద్ర ప్రభుత్వం, దానిని కొనసాగింపుగా ఈ పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతాయి. సో ఇంకా స్పీకర్, లోక్సభ స్పీకర్ విషయానికి వస్తే మొన్నటి వరకు 17వ లోక్సభకు ఓం బిర్లా ఉన్నారు. ఇప్పుడు కొత్త స్పీకర్ను ఎన్నుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే బీజేపీకి గతంలో 2 టర్మ్లో పూర్తి మెజార్టీ వచ్చింది, 300 పైగా సీట్లు సాధించింది. కానీ ఇప్పుడు మొన్న ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు, కేవలం 240 స్థానాల్లో గెలిచింది. మ్యాజిక్ ఫిగర్కి 272 స్థానాల్లో గెలవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు ఎన్డీఏ కూటమితో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందులో కీలకంగా జేడీయూ బీహార్ ఉంది, నితీష్ కుమార్ కీలకంగా ఉంటారు. మరోపక్క టీడీపీ చంద్రబాబు నాయుడు అత్యంత కీలకంగా ఉన్నారు. సో వీరిద్దరికీ కలిపి దాదాపు 30 సీట్లు ఉన్నాయి. సో వీళ్ళే కీలక పాత్ర పోషించబోతున్నారు ఎన్డీఏలో. కాబట్టి ఈ లోక్సభ స్పీకర్ పోటీలో ఈ రెండు పార్టీలు అత్యంత కీలకంగా ఉన్నాయి. అటు బీజేపీ కూడా స్పీకర్లో కూడా కీలకంగా ఉంది. సో కాబట్టి టీడీపీ తమ అభ్యర్థిని స్పీకర్ చేయాలంటూ పట్టుబడుతూ ఉంది. మరోపక్క జేడీయూ కూడా అంతే పట్టుబడుతూ ఉంది. కానీ బీజేపీ ఈ స్పీకర్ పదవిని వాళ్ళని వదులుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా స్పీకర్ అత్యంత కీలకంగా వ్యవహరిస్తారు లోక్సభలో. అటు బిల్లుల పాస్ వ్యవహారంలో కానీ, సభా కార్యకలాపాలు నడపడంలో కానీ, ప్రతిపక్షాలు విపక్షాలను సంధానించడంలో కానీ. సో స్పీకర్ అత్యంత కీలకంగా ఉంటారు. కాబట్టి స్పీకర్ని ఎంచుకునే విధానంలో అటు బీజేపీ కూడా ఖచ్చితంగా ముందుకెళ్లే అవకాశం ఉంది. కానీ టీడీపీ మాత్రం అంతే బలంగా స్పీకరా లేదా డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలని కోరుతుంది. ఖచ్చితంగా డిప్యూటీ స్పీకర్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది. మరోపక్క జేడీయూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది. మరి ఓవరాల్గా
ఈ 24లో జరిగే పార్లమెంట్ సెషన్లో స్పీకర్ ఎవరైనా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కానీ బీజేపీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్పీకర్ను వదులుకునే అవకాశం లేదు. ఖచ్చితంగా ఈసారి కంటిన్యూగా బీజేపీకి సంబంధించిన ఎంపీనే ఉండేలా వాళ్ళు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఆ విధంగా డిస్కస్ చేసే అవకాశం ఉంది. సో టీడీపీ కూడా అదేవిధంగా సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది. గతంలో టీడీపీకి సంబంధించిన స్పీకర్ కూడా పనిచేశారు 2098లో. సో అప్పట్లో జేసీ బాలయోగి పనిచేశారు. సో అదేవిధంగా ఈసారి కూడా టీడీపీకి చెందిన ఎంపీ ఉంటే బాగుంటుందని టీడీపీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో ఓవరాల్గా ఎవరు స్పీకర్ అనేది మాత్రము ఒక వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా 3 పార్టీలు ఏవైతే ఎన్డీఏకి సంబంధించిన అన్ని పార్టీలు కూర్చొని స్పీకర్ ఎవరు అనేది మాత్రము ఒక ఫైనల్ డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ అశోక్.